నమస్తే అండి. నా పేరు డాక్టర్ కొర్రా జితేందర్, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, ప్రైమరీ వెటనరీ సెంటర్, నర్మేటా మండల్. ఇక్కడ డెప్యుటేషన్ బేసిస్ మీద పనిచేస్తున్నాను. ఒరిజినల్ పోస్ట్ వచ్చేసి ప్రైమరీ వెటనరీ సెంటర్ కల్లెం, లింగాలగన్పూర్ మండల్. మన ఇప్పుడు ప్రజెంట్ నర్మేటా మండల్లో 21st లైఫ్ స్టాక్ సెన్సెస్ చేశారు. దాంట్లో మన వైట్ క్యాటిల్ పాపులేషన్ అంటే ఆవులు సంబంధించింది 1928 ఉన్నాయి. అట్లాగే బఫెలోస్ గేదెలు సంబంధించింది 2938 పాపులేషన్ ఉంది. షీప్ అండ్ ఈ గొర్రెలు వచ్చేసి 24341. అట్లాగే మేకలు వచ్చేసి 1903. పౌల్ట్రీ వచ్చేసి 21400 ఈ పైన ఉన్నాయన్నమాట మన దగ్గర పాపులేషన్. ఇది వీటికి మనం ఏం చేస్తామంటే మొన్న ఈ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాకాలం స్టార్ట్ అయింది. సో సీజనల్ వ్యాక్సినేషన్స్ గురించి మేము అందరికీ ప్రతి ఏ విలేజ్కి వెళ్తామో ఆ విలేజ్కి వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫలానా రోజు మీ ఊరికి వస్తాము, ఈ వ్యాక్సిన్ వేస్తామని చెప్పి వ్యాక్సిన్స్ వేస్తున్నాము. ప్రజెంట్ మేము ఈటీ వ్యాక్సిన్ అని చెప్పి గడ్డి మందు రోగం టీకా అని చెప్పి అంటారు మన వాళ్ళు. ఈ తొలకరి వర్షాలకి గడ్డి ముదిరివ్వడం వల్ల అవి అరగక కొన్ని గొర్రెలు చనిపోయే లక్షణాలు ఉంటాయి. వాటికి ఈటీ వ్యాక్సినేషన్స్ వేస్తాం, ఎంటెరోటాక్సిమియా అని చెప్పి అంటాము. ఆ ఈటీ వ్యాక్సినేషన్స్ వేసాము మన నర్మేటా మండల్లో. ఒక 6000 పాపులేషన్స్కి వేసాము. అలాగే దాంతోపాటు పీపీఆర్ వ్యాక్సినేషన్స్ వర్షాలు రాకముందు జనవరిలోనే వేసినాము. పార్డు రోగం అని అంటారు. ఈ పీపీఆర్ వ్యాక్సినేషన్స్ వేసాము. ఈ తెల్లవాటికేమో ఇప్పుడు మన కంతులు అవుతున్నాయి కదా, ముద్ద చర్మ వ్యాధి అంటాము, లంపీ స్కిన్ డిసీజ్. ఈ లంపీ స్కిన్ డిసీజ్ సంబంధించింది మన వైట్ పాపులేషన్స్ ఆవులన్నిటికీ లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్స్ మొన్న June 30 వరకు వేసాము. ఇంకొకటి బ్లాక్ వాటర్ అని చెప్పి జబ్బవాపు టీకాలు ఉంటాయి, ఆ జబ్బవాపు టీకాలు కూడా వేసాము ప్రజెంట్. ఈ వ్యాక్సిన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వర్షాలు పడ్డ తర్వాత మూతి రోగం అనే జబ్బు వస్తుంది గొర్రెల మేకలకి. వాటికి సంబంధించింది బ్లూటన్ టీకాలు ఇంకో వారం 15 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా మేము టీకాలు రైతులకు చెప్తున్నాము, అందరూ వేయించుకోవాలి. టీకాలు ముందు వేయించుకుంటే ఈ రోగాలు రాకుండా ఉంటాయి కాబట్టి కంపల్సరీ టీకాలు వాడుకోవాలి. అట్లా మనం ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి వర్షాలు పడుతున్నాయి కాబట్టి నట్టలు ఉండే అవకాశం ఉంటాయి. మెడ కింద కొంచెం వాపు వచ్చి ఎట్లా కనిపిస్తుంది, ఆ లక్షణాలు ఉంటే మనం వెంటనే డీవార్మింగ్ చేసుకోవాలి, నట్టల మందు తాపించుకోవాలి. నట్టల మందు ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి సప్లై లేదు, కానీ మన దగ్గరికి వస్తే మనం వాళ్ళ లక్షణాలను బట్టి కొన్ని పేడ పరీక్షలు కూడా చేసి వాటికి ఏ రకమైన నట్టల మందు ఇవ్వాలో ఆ నట్టల మందు మేము చెప్తాము. వాటి వాడుకుంటే నట్టల ప్రాబ్లం కూడా ఏముండవు, గొర్రెలు కొంచెం బలంగా తయారవుతాయి. ఇంకొకటి కోళ్ళ ఫార్మ్స్ మన దగ్గర ఉన్న వాటికి మేము విజిట్ చేసినాము. మొన్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మన పక్కన భువనగిరి డిస్ట్రిక్ట్ చౌటుపల్లిలో వచ్చినప్పుడు మన డిస్ట్రిక్ట్ అధికారి ఆధ్వర్యంలో అన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ విజిట్ చేసి ఏమైనా డెత్స్ రిపోర్ట్ అవుతున్నాయా లేదా, ఏమైనా కోళ్ళు చనిపోతున్నాయా, ఒకవేళ చనిపోతే అవి ఎంత నెంబర్లో చనిపోతున్నాయి, మనకేమైనా అబ్నార్మాలిటీ రిపోర్ట్ అవుతుందా అని చెప్పి రిపోర్ట్ చేశాము. మన దగ్గర అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, మంచిగానే ఉన్నాయి. సో కోళ్ళకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. కానీ కోళ్ళకు కూడా మన నాటుకోళ్ళు పెంచేటోళ్ళు ఉంటారు, పెరటి కోళ్ళు పెంచేటోళ్ళు ఉంటారు, వాటికి కూడా డీవార్మింగ్ చేసుకోవాలి. పౌల్ట్రీ ఫార్మ్ కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మర్స్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి వాళ్ళు రెగ్యులర్గా ఫీడ్ సప్లై అయినా వ్యాక్సిన్స్ అయినా కరెక్ట్గా చేయించుకుంటారు. కానీ మన పెరటి కోళ్ళు సంబంధించింది, మన నాటుకోళ్ళు సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా ముందు ఈ టీకాలు కొన్ని వాడుతూ ఉంటే, ఇంకోటి డీవార్మింగ్ సంబంధించింది చేసుకుంటా ఉంటే వీటికి కూడా ఏం ప్రాబ్లం రాకుండా ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు డైరీ ఫార్మ్స్ మన మండలంలో ఎన్ని ఉన్నాయి? డైరీ ఫార్మ్స్ అంటే 10 కంటే ఎక్కువ యానిమల్స్ ఉన్న వాళ్ళని మేము డైరీ ఫార్మ్ కింద లెక్కేస్తామండి. మన చుట్టుపక్కల బఫెలో డైరీ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి. నర్మేటాలో 5-6 ఉంటాయి. ఈ అమ్మాపూర్లో ఉంది, వెల్దండాలో ఉన్నాయి, కన్నెబోయినగూడెంలో ఉన్నాయి డైరీ ఫార్మ్స్. ఇప్పుడు ఆలపేటలో కూడా ఉన్నాయి. మన దగ్గర బాగానే ఉన్నాయండి డైరీ ఫార్మ్స్. ఇప్పుడు మీరు మీ టీం తోటి వెళ్తారా? ఇప్పుడు గోపాల్ మిత్ర అనేది కూడా లింకప్ ఉంటుంది కదా, అట్లా మీరు వెళ్తారా, వాళ్ళు కూడా వెళ్తారా? యాక్చువల్గా గోపాల మిత్ర వాళ్ళని ఇంజెక్షన్లు వేయడానికి వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకుంటారు రైతులు. మన దగ్గర వచ్చే యానిమల్స్కి మనం ఇంజెక్షన్స్ ఇక్కడ చేస్తాం. మన సెంటర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి వెల్దండ సబ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. వెల్దండ సబ్ సెంటర్ దగ్గర వచ్చిన యానిమల్స్కి మనం ఏఐ చేస్తాము.
మన చుట్టుపక్కల అంటే దగ్గరలో ఉన్న మనకు కంటైనర్ ఉండదండి. అది సెమెన్ క్యారీ చేయాలి కదా, ఎల్ఎన్2 క్యారియర్, అది కంటైనర్ ఉండదు. కాబట్టి పొలాల్లో కొంచెం దూరం ఉన్న వాళ్ళని గోపాల మిత్రలే కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు మన రైతులు, వాళ్ళ ద్వారానే ఎదసూదులో ఇస్తారు. ఇప్పుడు ఈ సీజన్లో రైతులు ఉంటారు కదా, రైతుల దగ్గరికి మీరు వెళ్ళి క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఏమన్నా అవగాహన కల్పిస్తారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకే మీరు అవగాహన కల్పిస్తారా? లేదండి, కంపల్సరీ అవగాహన ఫెర్టిలిటీ క్యాంప్స్ అని పెడతాం మేము. ఫెర్టిలిటీ క్యాంప్స్లో కృత్రిమ గర్భధారణకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా కనుక్కుంటాము. ఇంకొకటి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆన్ ద స్పాట్ అక్కడే వాళ్ళకి సూచనలు, సలహాలు, ట్రీట్మెంట్ కూడా చేస్తాము, వైద్యం కూడా చేస్తాము. ఇంకొకటి, ఈ మనం ఎదసూది వేసిన తర్వాత కొన్ని పీడీ చెకప్స్కి వెళ్తున్నాం, ప్రెగ్నెన్సీ చెకప్స్కి. అట్లా మేము ఒక ఫామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళకి తగిన మినీ క్యాంప్ టైప్ అయిపోతుంది అనమాట. అది మనం ఫలానా ఒక డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళినాము, అమ్మాపూర్ దగ్గరికి, కన్నగూడెంగూడెం దగ్గరికి, ఇక్కడ రైతు డైరీ ఫామ్ వెళ్ళినప్పుడు ఆయనది చెక్ చేస్తే ఇంకా పక్కన రైతులు కూడా కూడి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నప్పుడు అవి కూడా చూసి వస్తాం అనమాట. సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ చేసి మళ్ళీ మనం హాస్పిటల్కి వచ్చేస్తాం. ఇప్పుడు మీరు కూడా హాస్పిటల్లో కొంటే కాకుండా ఇప్పుడు దొడ్డి బయలు ఉంటాయి కదా, బయల దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. మరి సంచార మీ దగ్గర మొబైల్ కూడా ఉంది కదా, వాళ్ళు ఎట్లా మీరు ఎట్లా మీ విధి అంటే వాళ్ళు ఏంటి? యాక్చువల్గా 1962 నా దృష్టిలో ఇప్పుడు నా చుట్టుపక్కల విలేజ్లు పక్కనే ఉంటాయి కదా విలేజ్లు, అక్కడ 1962 రావాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు మేము అవైలబుల్లో ఉన్నాము వాళ్ళకి. ఒక 2-3-4 కిలోమీటర్స్ వరకు మేము వెళ్ళగలుగుతాము, మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాము. మేము అందరినీ దగ్గర అంటే కొంచెం లాంగ్ అయ్యి హాస్పిటల్స్లో మాకు కేసెస్ పెరిగినప్పుడు అప్పుడు ఆ రైతులు 1962 కూడా ఉపయోగించుకుంటే వాళ్ళు ఇంటి వద్దకు వైద్యం చేసి వాళ్ళు కూడా సహాయపడగలుగుతారు. ముఖ్యంగా మీరు ఈ గేదెలు కానీ అవును కానీ పాలు పెంచడానికి, పాలు డెవలప్ కావడానికి రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు గడ్డి దాని మీద? ఇప్పుడు రైతులు చాలామంది గ్రేడెడ్ ముర్రా బఫెలోస్ వాడుతున్నారు, అంటే ముర్రా జాతి గేదెలు వాడుతున్నారు, హెచ్ఎఫ్ ఆవులు వాడుతున్నారు, జెర్సీలు వాడుతున్నారు. వీటికి మనం పాలు ఒకటి తీసుకోవడం ఒకటే, ఇక పాల మీద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టు మేత కూడా పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర డైరీ ఫార్మర్ రైతులు చాలా అవేర్నెస్తోనే ఉన్నారు. వాళ్ళు దాణా పెడుతున్నారు, దాణాలో మినరల్ మిక్చర్ సంబంధించిన పెడుతున్నారు, కాల్షియం టానిక్స్ పెడుతున్నారు. వాళ్ళకు ఇంకా డౌట్స్ ఉంటే ఇంకా మేము క్లియర్ చేస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే చాలామంది దోమలు, ఈగల వల్ల కూడా పాలు తగ్గుతాయి అనేది తెలియదని నేను అనుకుంటున్నా. వాటి వల్ల కూడా ఒక 1-2 లీటర్లు తగ్గుతాయి. సో మన డైరీ ఫామ్లో దోమల బెడద లేకపోతే ఈగల బెడద లేకుండా చూసుకోవాలి. ఫ్యాన్స్ పెట్టి వాటికి మంచి వాతావరణం కలుగజేస్తే అవి ఇంకా స్ట్రెస్ వల్ల కూడా తగ్గుతాయి పాలు. అవి కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇంకా 2-3 లీటర్లు మనం పెంచుకోవచ్చు. రైతులకు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా కొత్తగా? రైతులకి డైరీ ఫామ్ చాలా నీట్గా ఉంచుకోవాలండి. మనం మిల్కింగ్కి ముందు, పాలు తీసే ముందే డైరీ ఫామ్ నీట్గా క్లీన్ చేసుకుంటే పొదుగువాపు అనే ప్రాబ్లం రాదు. ఆ పొదుగువాపు ప్రాబ్లమ్స్ రాకుండా మనం పాలు తీసే వ్యక్తులు దాని చుట్టూ ఉండే సరౌండింగ్స్ అవన్నీ నీట్గా పెట్టుకుంటే ఆ పొదుగువాపు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పొదుగువాపు వస్తే రైతుకు చాలా నష్టం ఉంటుంది. ఆ పాల దిగుబడి మొత్తం తగ్గిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే అనవసరమైన యాంటీబయాటిక్లు వాడకుండా డాక్టర్లను సంప్రదించి, కావాలంటే యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అని మన మామ్నూర్ కాలేజీలలో చేస్తారు. మనం అట్లయినా ఏ యాంటీబయాటిక్ వాడాలో తెలుసుకునైనా ట్రీట్మెంట్ చేద్దాము. సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా అనవసరమైన యాంటీబయాటిక్లు వాడి తర్వాత పొదుగువాపు తగ్గట్లేదని మన దగ్గరికి రాకండి. కొంచెం ముందే జాగ్రత్త పడి మంచి వైద్యం చేయించుకోండి.